ప్రశ్నారావణ విషయంలో అసలు విషయాల కంటే కొసరు విషయాల మీద ఎక్కువగా చర్చ జరుగుతుందేమో అనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చలేంటి? మొదటిది, ఈ ప్రశ్నారావణ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారట. కొన్ని పుస్తకాలు అతని ఇంట్లో దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఏది? నిషేధిత భావాజాలం ఉన్నటువంటి పుస్తకాలు. మేబీ మావోయిస్ట్ భావాజాలం ఉన్న పుస్తకాలు కావచ్చు, యాంటీ నేషనాలిటీ భావాజాలం ఉన్న పుస్తకాలు కావచ్చు. ఇలాంటివేవో పుస్తకాలు కొన్ని స్వాధీనం చేసుకున్నారట. పుస్తకాలు, రచనలు వాటిని స్వాధీనం చేసుకున్నారట. తర్వాత ఇతని మొబైల్‌లో అమ్మాయిలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలున్నాయి. చాలామంది అమ్మాయిలని ఇతను బెదిరించాడు. ముందుగా ఇతను స్టూడియోకి పిలిపించుకుంటాడు. అమ్మాయిలతో ప్రైవేట్‌గా గడుపుతాడు. అవన్నీ రికార్డింగ్ పెట్టుకుంటాడు. మళ్ళా ఆ రికార్డ్ పెట్టుకున్న వీడియోలని ఆ అమ్మాయిలకి వాట్సాప్ ద్వారా పంపించి మళ్ళీ వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేస్తాడు, బెదిరిస్తాడు అనేది ఏదో కొన్ని కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. ఇది రెండవ చర్చ. మూడో చర్చ, ఇతనికి వస్తున్నటువంటి డబ్బులు. ఆల్రెడీ ఇతని అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. ఇతనుకున్నటువంటి ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్ అండ్ వేరే బ్యాంక్ అకౌంట్, మొత్తం 2 బ్యాంక్ అకౌంట్ ఉంటే రెండింటిని కూడా పోలీసులు ప్రజెంట్ సీజ్ చేశారు. ఇతనికి యూట్యూబ్ ఇన్కమ్ కాక అదర్ ఇన్కమ్ కూడా ఉంది. కొంతమంది ఎవరో ఇతనికి స్పాన్సర్ చేస్తున్నట్టున్నారు అనే అనుమానం ఇప్పుడు పోలీసులకు ఉంది. ఆ స్పాన్సర్ చేస్తున్నోళ్ళు ఎవరు అనేది క్లారిటీ లేదు ఇంకా. అంటే ప్రకాష్ రాజ్ నుంచి కొంత అమౌంట్ వస్తుంది అనే అనుమానం ఉంది. ఇతర కొన్ని వర్గాల నుంచి కూడా కొంత అమౌంట్ వస్తుంది అనే అనుమానం పోలీసులకు ఉంది. బట్ అది ఎవరి నుంచి వస్తుంది అనేది క్లారిటీ ఇంకా లేదు. తర్వాత ఈ అమ్మాయిలను కూడా, ఏది గతంలో తను సన్నిహితంగా గడిపినటువంటి అమ్మాయిలను కూడా బ్లాక్మెయిల్ చేసి కొంత డబ్బులు అడుగుతున్నాడు అనేది కూడా పోలీసుల అనుమానం. సరే, ఇప్పుడు ఈ 3. నాలుగోది ఏంటి? ఇతని మీద పట్టినటువంటి ఉపా చట్టం. ఆ చట్టం ప్రకారం ఇతను మావోయిస్టు భావాజాలాన్ని ప్రచారం చేశాడు. ఇతను మావోయిస్టు సానుభూతి పరుడు. అంటే హిడ్మాకు అనుకూలంగా మాట్లాడాడు. హిడ్మా ఎన్కౌంటర్‌కు వ్యతిరేకంగా మాట్లాడాడు. మావోయిస్టుల వైపుగా యువతని ఆకర్షించటానికి ప్రయత్నం చేసిన వాడిగా ఇతనున్నాడు. ఈ చర్చలన్నీ రావణ్ చుట్టూ నడుస్తున్నాయి. కానీ అసలు నడవాల్సిన చర్చ ఏందంటే, ఇప్పుడు ఇతను మావోయిస్టు సానుభూతి పరుడైనప్పటికీ కూడా, మావోయిస్టు భావాజాలం రచనలు, పుస్తకాలు చదివిన వ్యక్తి అయినప్పటికీ కూడా మావోయిస్టు భావాజాలాన్ని ప్రచారం చేస్తాడేమో కానీ హిందుత్వాన్ని ఎందుకు తిడతాడు? హిందుత్వాన్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? పైగా ఇతనేమంటున్నాడు? నేను నాస్తికుణ్ణి అన్నాడు. నాస్తికుడు అయినప్పుడు దళిత క్రైస్తవ శంకారామానికి ఎందుకు వెళ్ళాడు? నాస్తికుడు అంటే కులాన్ని నమ్మడు, మతాన్ని నమ్మడు. కులం లేని, మతం లేని వాడు దళిత క్రైస్తవ శంకారామానికి ఎందుకు వెళ్ళాడు? పైగా ఈ ప్రశ్నారావణ భార్య ఏం చెప్తుంది? కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు ప్రశ్నారావణ అంటుంది. కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడైతే ఈ రావణ వాళ్ళ ఫాదర్ పేరు డానియల్ ఎందుకయింది? డానియల్ వాళ్ళ నాన్న పేరట. ఏది? ప్రశ్నారావణ వాళ్ళ నాన్న పేరు డానియల్. అంటే ఏ మతానికి సంబంధించిన వాళ్ళ పేరు అందరికీ తెలుసు కదా. ఎందుకు కులాన్ని, మతాన్ని దాచేసుకొని ఇప్పుడు నాస్తికుడు అన్న తర్వాత కులం లేదు, లేదు క్రిస్టియానిటీలో పోయిన తర్వాత అక్కడ కూడా కులం లేదు. క్రిస్టియన్ అని చెప్పుకోవాలి. క్రిస్టియన్ అని చెప్పుకోడు, నాస్తికుని అని చెప్పుకుంటాడు. మరి నాస్తికుని అని చెప్పుకునే వాడికి మళ్ళా కమ్మ కులం ఏంటి? అసలు కులం లేదుగా. అంటే చూడండి ఎన్ని ముసుగులు వేసుకుంటున్నాడు చూడండి. మావోయిజం అనేది ఒక ముసుగు, కమ్మ సామాజిక వర్గం అనేది మరొక ముసుగు. అంటే నేను హిందువునే, హిందూ వ్యతిరేకిని కాదు అని చెప్పుకోవటానికి అదొక ముసుగు. మావోయిజం అనేది ఏంది? కొద్దిగా కమ్యూనిస్టులు అంటే ఎవరికైనా కొద్దిగా రెస్పెక్ట్ ఉంటుంది కదా. ఏమలే పాపం వాళ్ళు ప్రజల కోసం పోరాడుతున్నారు అనేటువంటి ఒపీనియన్ కొంతమందిలో ఉంటుంది కదా. వాళ్ళని తన వైపు ఆకర్షించడం కోసం మావోయిజానికి సపోర్ట్ చేస్తున్నాం అనేటువంటి ముసుగు, కమ్యూనిస్ట్ ముసుగు, లేదు నాస్తిక ముసుగు. ఇవన్నీ అతను వేసుకున్న ముసుగులు కావచ్చేమో. అసలు ఇక్కడ హిడెన్ ఎజెండా ఏంటి? హిడెన్ ఎజెండా అనే మాటను ఎందుకు వాడుతున్నానంటే, నాస్తికుని అని చెప్పుకునే వ్యక్తి, లేదు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అని చెప్పుకునేటువంటి వ్యక్తి దళిత క్రైస్తవ శంకారామం సభకి ఎందుకు వెళ్ళాడు? ఆ సభ ఉద్దేశం ఏంటి? అసలు దళిత క్రైస్తవ అనే పదాన్ని వీళ్ళు ఎందుకు పుట్టించారు? ఆ పదం ద్వారా వీళ్ళు క్రియేట్ చేయదలుచుకున్నది ఏంటి? హిందూ మతంలో ఉన్న దళితులను క్రైస్తవంలో కలపాలి అనే ఆలోచనతో వీళ్ళు పనిచేస్తున్నారా? ఇతను కావచ్చు, జడాశ్రావణ్ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, వీళ్ళంతా. వీళ్ళకి హిందుత్వం అంటే అంత వ్యతిరేకత ఏంటి? ఇప్పుడు మావోయిస్టులకి హిందుత్వం అంటే అంత వ్యతిరేకత ఉండదండి. చూడండి, ఇప్పుడు ఎక్కడ కూడా, ఇప్పుడు మనకి గద్దర్ తెలుసు కదా. గద్దర్ ఎక్కడైనా హిందుత్వాన్ని పదే పదే టార్గెట్ చేస్తూ తిట్టాడా? ఎంతగానో మాట్లాడా? రాముడు వారి మీద, సీతమ్మ మీద మాట్లాడా? ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు చివరికి ఇతను హిడ్మాని సపోర్ట్ చేశాడు. హిడ్మా ఎక్కడన్నా రాముడికి వ్యతిరేకంగా, సీతకు వ్యతిరేకంగా, ద్రౌపదికి వ్యతిరేకంగా, హిందూ పురాణాలకు వ్యతిరేకంగా మాట్లాడా? మరి అసలు మావోయిస్టులకే హిందుత్వం మీద అంత కోపం లేనప్పుడు ఇతనికి ఎందుకు మావోయిస్టు సానుభూతి పరుడైనప్పుడు హిందుత్వం మీద వ్యతిరేకత? అంటే కాదు, ఈ మావోయిజం అనేది, లేదు కమ్మ సామాజిక వర్గం అనేది, లేదు నాస్తికత్వం అనేది కేవలం ఇతనేసుకొని ఉన్న ముసుగులు.
ఇతని హిడెన్ ఎజెండా ఏదో ఉంది. ఆ హిడెన్ ఎజెండా కనిపెట్టాలి. అంతేగాని ఇతను అమ్మాయిల్ని హెరాస్ చేస్తున్నాడు ఓకే. అదొక తప్పు. ఇతను మావోయిస్ట్ సానుభూతిపరుడా అదొక తప్పు. లేదు ఇంకేదో అవన్నీ తప్పులు. కానీ ఇది కేవలం తప్పు మాత్రమే కాదు. దేశం మీద జరుగుతున్న కుట్ర. ఏది? ఒక ముసుగేసుకొని హిందూ మతంలో ఉన్న దళితుడిని క్రైస్తవంలోకి చేర్చాలని చూడటం, దానికోసం సభ పెట్టడం, దానికోసం దళిత క్రైస్తవం అనే పదాన్ని క్రియేట్ చేయటం, ఇదంతా కూడా దేశం మీద జరుగుతున్న కుట్ర. ఈ కుట్రను ఛేదించాలి. ఈ కుట్ర మీద మనం మాట్లాడాలి. ఇది ప్రధానమైంది. ఈ దేశం అంటే భక్తి లేదు, ఈ దేశం అంటే ప్రేమ లేదని ఓపెన్‌గా చెప్పి, ఈ దేశం మీద కుట్ర చేస్తున్నాడా? ఈ అనుమానం మీద చర్చ జరగాలి. ఈ అనుమానం పోలీసులు నివృత్తి చేయాలి. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.